నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రజెంట్ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది చేసినా అప్పులు పాలవడం గ్యారంటీ. మరి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అంటే వ్యయం అనేది చాలా ఎక్కువైపోయింది. దీని నేపథ్యంలో కొనుగోలు తగ్గింది, అలానే కట్టడాలు తగ్గాయి. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్లో. మరి ఇప్పుడు ఏదైతే జిఎస్టీ ఉందో, జిఎస్టీలో సవరణ చేస్తే కనుక మళ్ళీ ఇళ్ల నిర్మాణం అనేది పెరుగుతుంది, తర్వాత కొనుగోలు కూడా పెరుగుతుంది అని చెప్పేసి ట్రెడే చెప్తుంది. మరి ఇది ఎలా సాధ్యం? ఆల్రెడీ గవర్నమెంట్ ఇందులో మార్పులు చేర్పులు చేసిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి లెజెండరీ అవార్డు విన్నర్, అలానే ట్రెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో జిఎస్టీ అనేది బాగా ఇప్పుడు పెనుభారంగా మారింది అనేది అందరూ అంటున్నారు. దీనివల్ల ఇళ్ళ నిర్మాణం వ్యయం ఎక్కువైపోయి నిర్మాణాలు తగ్గిపోయినాయి, కొనుగోలు కూడా తగ్గిపోయింది. కాబట్టి వీటిలో మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది జిఎస్టీలో. అప్పుడే మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్లు జిఎస్టీలు అని అడిగితే ఎట్లమ్మా? నేను రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్, ట్యాక్సేషన్ ఎక్స్పర్ట్ కాదు. ఓకే, బట్ మీ డౌట్ మరి ప్రజల డౌట్ తెలియదు. విల్ ట్రై టు ఆన్సర్ దట్. నాకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. జిఎస్టీ అనేది పెద్ద సంచలనం. గవర్నమెంట్లో బతికేదే ట్యాక్స్ల మీద. అటు జిఎస్టీ అవ్వచ్చు, ఎక్సైజ్ డ్యూటీ అవ్వచ్చు, కస్టమ్స్ డ్యూటీ అవ్వచ్చు, రకరకాల స్టాంప్ డ్యూటీ అవ్వచ్చు, రకరకాల డ్యూటీలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, రోడ్లు వేసి, పబ్లిక్ స్కీమ్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తారు. అయితే మొన్న రీసెంట్గా ఐ థింక్ 1-2-3 months ముందు మనకి జిఎస్టీ అనేది పెనుభారం అయిపోయింది. ఎందుకంటే 5%, 4 స్లాబ్లు ఉండేవి. 5%, 12%, 18%, 28%. అయితే ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో రిక్వెస్ట్లు దగ్గర ఆడియన్స్ దగ్గర నుండి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్యాక్స్ భారాన్ని అర్థం చేసుకున్నారు. కొన్ని ఐటమ్స్ బాగా అంటే 28% ఉన్నవన్నీ 18% ఫ్రీ చేశారు. 18%, 12% అన్నీ 5% ఫ్రీ. అంటే ఇప్పుడు రెండే 5% అండ్ 18%, 12%, 28% ఎగిరిపోయింది. ఇది చాలా పెద్ద ఊరట. అంటే ట్యాక్స్ తగ్గిన, ఇంట్రెస్ట్ రేట్లు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిన, రెపో రేట్ తగ్గిన, అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిన, వరల్డ్ ఎకానమీ, యుఎస్ ఎకానమీ మంచిగా అయినా ఇవన్నిటి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. శాలరీ, జాబులు పోతే మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ మనం నోటీస్ చేయాల్సింది అది అనలిస్ట్ ఏంటంటే గవర్నమెంట్ తగ్గించింది, కానీ వెండర్స్కి ఐసీటీ తీస్తారు. ఐసీటీ అంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్. అంటే ఈ ఎడం చేతి ఇచ్చారు, కుడి చేతి తీస్తారు. సో బిల్డర్ పెద్దగా మార్పు వచ్చేది లేదు. నిజంగా వచ్చిన కొద్దిగా అమౌంట్ అంటే ఇప్పుడు 45 లక్షలు ప్రాపర్టీ వాల్యూ 45 లక్షలు అంటే తక్కువ ఉంటే 1% జిఎస్టీ. అదే 45 లక్షల కంటే ఎక్కువ ఉంటే 5% జిఎస్టీ. రెండే నామ్స్ ఉన్నాయి. సో చాలామంది ఏమంటారంటే ఈ 45 లక్షలని 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు చేయమని రిక్వెస్ట్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు 50 లక్షలు నువ్వు కట్టాలి, ₹1,00,00,000 అయినా కట్టాలి, ఎనీథింగ్ ఏవో. వాళ్ళు ఏమంటారంటే స్లాబ్, ఇది కూడా ఈ అమౌంట్ స్లాబ్ని కూడా పెంచండి, మాకు కొద్దిగా రాయితీ. 70-80 లక్షలు కొనుక్కు ఇప్పుడు 40 లక్షలకి ఏం రాదు, 40 ఏమొస్తుంది, ఏమీ రాదు. సో ఆ విషయంతో చేరు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడు కన్జ్యూమర్కి పాస్ అవుతుంటే ఈ మ్యానుఫ్యాక్చర్, బిల్డర్, డెవలపర్ ఎవరైతే ఉన్నారో, సప్లయర్ కానీ వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ మనకు పాస్ ఆన్ చేస్తేనే మనకు బెనిఫిట్. వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి, మనకేం బెనిఫిట్, పెద్ద 19-20 ఫరక్, పెద్ద తేడా ఉండదు. అది ఇంపార్టెంట్. సో ట్యాక్సేషన్ తగ్గిందని సంబడాలు పడినంత అవసరం లేదు, అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ రాదు. బట్ బిల్డర్ కానీ పాస్ ఆన్ చేస్తే వచ్చింది 5% వచ్చినప్పుడు 1 crore 5% 5 lakhs. అవును సార్. సో గవర్నమెంట్ వాల్యూ పెంచినా, బిల్డర్ పాస్ చేసినా కొనుక్కునేవాడికి బెనిఫిట్. కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఎవరికి ఏమీ లాభాలు ఉండవు. అంటే అది కూడా బెనిఫిట్ ఎప్పుడు ఉంటుంది, బిల్డర్కి వచ్చిన కన్సెషన్ వీళ్ళు పాస్ ఆన్ చేస్తే. అంతకుముందు ఏముండదంటే వీళ్ళు ట్యాక్స్ ఇచ్చినా వాళ్ళకి ఇన్పుట్, క్రెడిట్ ఇన్పుట్, వాళ్ళు కొన్న రా మెటీరియల్ మీద వాటి మీద ఇచ్చేవారు. ఇప్పుడు అది తీస్తారు. సో ఎంత ఎట్లా అంటే ముందుకెళ్తే పోయి వెనక్కి వస్తున్నాయి. గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకునేటప్పుడు ఎలా అవుతుంది, రియాక్షన్ ఎట్లా ఉంటుందో తెలియదు సార్. అంటే ఇప్పుడు రా మెటీరియల్ అనేది మనం కొనుక్కుంటూ ఉంటాం, ఐరన్, సిమెంట్, ఇసుక. ఇప్పుడు వీటిని కొని వీటికి జిఎస్టీ పెట్టి మళ్ళీ ఇవన్నీ పెట్టాలంటే
అది ఎక్కువ అయిపోతుంది కాబట్టి వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కావాలండి. సో అన్నిటి మీద జిఎస్టీ వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే మార్గాలు ఏమన్నా, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది, మరి ట్యాక్స్. అలాంటి అన్నప్పుడు అలా జిఎస్టీ వేయడం వల్ల కొనడం మానేస్తారు, కట్టుకోవడం అంటే ఇప్పుడు మానేస్తారు మీరు కదా. అలాగంటారు, మన వాళ్ళు ఇంకా చాలా బెటర్. అమెరికా ట్రంప్ అయితే 50% వేసాడు ఇంపోర్ట్స్ రేట్ మీద, 2500, చైనాకి ఏంచి 30%, పాకిస్తాన్ 50%, మనకు మాత్రం 50%. ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే 100% కూడా చేస్తా అన్నాడు. సో వాళ్ళు ఉన్న దాంట్లో ఎంత బ్యాలెన్స్ చేయగలరో ట్రై చేస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా, ఇప్పుడు సైకిల్ ఉన్నవాడు లోనా కొనుక్కుంటాడు, లోన్ ఉన్నవాడు టీవీఎస్ కొనుక్కుంటాడు, టీవీఎస్ వాడు బజాజ్ చేత కొనుక్కుంటాడు, తర్వాత బైక్, తర్వాత మారుతి 800, టాటా నానో కారు, మారుతి 800, హుండాయ్. ఒక అంతం లేదు, ఈ కారు వచ్చి ఇంకా నెక్స్ట్ కారు. సో ఎవరైతే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారో దే ఫీల్ గుడ్. ఎవరైతే లేదు లేదు లేదంటే తదాస్తూ ఉంటాడు దేవుడు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మీరు మీ డబ్బులు నేను తీసుకో, మీకు 10 కోట్లు నాకు ఇస్తారా? లేదు. ఇవ్వరు కదా. ఉన్నాను చెప్తే యూ ఫీల్ ప్రౌడ్. నాకు తెలిసిన అమ్మాయి యాంకర్ 10 కోట్లు ఉందంటే హ్యాపీగా ఫీల్. ఉన్నాయా లేదా పక్కన పెట్టి చెప్తున్నా. ఉన్నాయంటే ఒక హ్యాపీ. ఎందుకంటే యూఆర్ ఇన్ గుడ్ బుక్స్. క్యారెక్టర్ బాగుంది, మంచి అమ్మాయి, పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు అని. మనిషికి తేడా ఉంటుంది, ఐటమ్కి తేడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం మంచిదైనా నేను చెప్పినట్టు ఒక చేతి వచ్చి ఇంకో చేతితో లాక్కున్నారు. సో అది కొద్దిగా నాట్ వెరీ హ్యాపీ ఇష్యూ. అది కూడా అది లేకపోతే డెఫినెట్గా బిల్డర్ హ్యాస్ టు పాస్ ఆన్. ఇప్పుడు బిల్డర్ ఏమంటే నేను అక్కడ కట్టి మళ్ళీ ఈ పాస్ ఆన్ చేసి నా పరిస్థితి రోడ్డు మీదకి వస్తాను, కరోడ్పతి రోడ్డుపతి వచ్చేస్తాను. అంటే చాలామంది ఒక మాట అంటారు సార్, కట్టడం అయితే కట్టేసి ఇచ్చేసారు, మా దగ్గర అంత డబ్బులు తీసుకున్నారు, బట్ నాణ్యత లోపించింది అని చెప్పేసి. మరి ఈ విధమైన కాస్ట్లీగా అయిపోతున్నప్పుడు బిల్డర్కి లాభం కూడా కావాలి కాబట్టి ఆ సిచ్యువేషన్లో నాణ్యత లోపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అప్పుడే రియల్ ట్రాక్స్ అనే కంపెనీ లైన్లోకి వస్తుంది, లైట్లోకి. ఎందుకంటే మేము ఆక్సీ సెలెక్ట్ అని చెప్పాం కదా, అందులో అన్నీ క్లియర్గా ఉండి, మార్కెట్ రీజనబుల్ ప్రైస్ ఉండి, బిల్డర్ రెప్యుటేషన్ బాగుండి, అమ్యూనిటీస్ బాగా ఇచ్చి, కంప్లీషన్ ప్రాజెక్ట్ టైంలో చేసిన వాళ్ళనే రికమెండ్ చేస్తాం. అందుకని మనకు అన్నీ తెలుసు అనుకోవడం. ది డే యూ థింక్ ప్రియాంక నోస్ ఎవ్రీథింగ్, ఈజ్ అ టాప్ యాంకర్ ఇన్ హైదరాబాద్ అంటుంటే యూ ఆర్ ఫుల్. నీకంటే చిన్నోళ్ళు ఉన్నారు, నీకంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ సమ్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఇప్పుడు ఎన్డీటీవీలో యాంకర్ వేరు, మన తెలుగులో యాంకర్స్ వేరు, సిఎన్బిసి ఆవాజ్లో వేరు, ఆజ్ తక్లో వేరు. అక్కడ ఉన్న యాంకర్స్ హై లెవెల్ ఉంటారు, వాళ్ళకున్న శాలరీస్ కూడా అట్లా ఉంటాయి, వాళ్ళకున్న ప్రెజర్ కూడా అంతే. మనకి ఇక్కడ అంత తక్కువ ఉంటాయి. అంటే వాట్ ఈస్ ఎవ్రీ పర్సన్ టు పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ బిల్డర్ టు బిల్డర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ ఇస్ డిఫరెంట్. ఇవన్నీ పెట్టుకుని కొద్దిగా తగ్గాల్సిన కొద్దిగా అయితే తగ్గుతుంది అనుకుంటాం, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బిల్డర్స్ ఎంతవరకు పాస్ చేయగలుగుతారు, ఎంత సస్టైన్ చేయగలుగుతారు అనేది. రేటు తగ్గితే పర్చేసెస్ పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైనా తగ్గింది. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు 10-12 years బ్యాక్ ది ఇంట్రెస్ట్ రేట్ 13-14%, ఇప్పుడు 8% వచ్చింది. 6.5 సేవింగ్స్ మీద ఇస్తున్నారు, 8% అంతా 8.5 ఛార్జ్ చేస్తున్నారు, బ్యాంక్ టు బ్యాంక్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో కొద్దిగా 3-4% తగ్గినట్టు, చాలా తగ్గినట్టు. ఓవరాల్ 30 years కదా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ఇది ఎంత పర్ఫెక్ట్గా పతివ్రతలాగా ఇంప్లిమెంట్ చేస్తారా, కొద్దిగా కామప్ ఉంటుంది అనేది చూడాలి. వీ కాంట్ టెల్. వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ బట్టి వాళ్ళు చేస్తారు. బిల్డర్స్ అందరూ వీళ్ళందరూ బయర్స్ కావాలనుకుంటారు, వద్దనుకోరు. బట్ దెర్ ఆర్ సమ్ లిమిటేషన్ టు ఫ్రమ్ దేర్ సైడ్, ఫ్రమ్ లిమిటేషన్ టు ది బయర్ సైడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.